నమస్తే. నేను ఇందు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టాలంటూ డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, మరి చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఏమంటారు సార్ దీని గురించి? ఒకటమ్మా, గత 5 సంవత్సరాల్లో సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి అండ్ ఫ్యామిలీ, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ విధంగా ఆ రాయలసీమ ప్రాంతాన్ని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాని ఏ విధంగా దోచుకున్నారు అన్నది అనేకమైన బయటకు వచ్చిన విషయాలు. సరే, పెద్దిరెడ్డి కుటుంబం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గత 2 దశాబ్దాలుగా 2-3 దశాబ్దాలుగా ఆ ప్రాంత ప్రజల్ని పీడించారు, మామూలుగా కాదు. వాళ్ళ మాటల్ని ధిక్కరించేటువంటి పరిస్థితులు అక్కడ ఉండేవి కాదు. ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎటువంటి దాడులు చేసేవారు, ఎటువంటి హింసాత్మక ఘటనలు చేసేవారు మనకు అనేకం వచ్చినాయి. ఆ పార్టీ, పొంగనూరుకి సంబంధించిన రామచంద్ర యాదవ్ అని ఈ మధ్యన ఆయన పార్టీ కూడా పెట్టుకున్నాడు. ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక రోజు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి నానా హింస చేశారు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద ఇంత దారుణమైన కార్యక్రమాలు చేస్తానే ఏ విధంగా ప్రభుత్వ భూములు, అటవీ భూములు, అదే విధంగా బొగ్గమట్టం భూములు ఇవన్నీ దోచుకున్నారో ఈ మధ్యన ప్రభుత్వం మారిన తర్వాత అన్ని బయటకు వస్తున్నాయి. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీ కూడా ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుంటాం మొదలుపెట్టింది. ఏంటి సమస్యలు అని చెప్పేసి వాటిల్లో దాదాపు 60-70% వచ్చినాయి. ఏదైనా ఉందంటే భూ సమస్యలు, ల్యాండ్ ఇష్యూస్ వచ్చినాయి. ఆ ల్యాండ్ ఇష్యూస్ లో అక్కడ ఆ చిత్తూరు జిల్లా అక్కడికి సంబంధించి ఆ ఏరియాలకు సంబంధించి కొన్ని వందల ఎకరాలు ఫిర్యాదులు ఎవరి మీద వచ్చినాయి అంటే పెద్దిరెడ్డి కుటుంబమే. కొన్ని వందల ఎకరాలు అంటే ఒకే చోట దాదాపు 900 ఎకరాల పైన వచ్చింది వాళ్ళ మీద ఆరోపణలు. అదేవిధంగా అంటే ఏ విధంగా చెప్పారంటే ఆడవాళ్ళ మెడలో పుస్తులు కూడా లాగేసుకున్నారట. అంతా దౌర్జన్యాలు చేశారు. సరే, ఇప్పుడు బొగ్గమఠం ఇష్యూ వచ్చింది, ఆ భూమికి సంబంధించింది. వాళ్ళకి సంబంధించిన దాదాపు 14.45 ఎకరాలకు సంబంధించినట్లో ఒక 4 ఎకరాలు 100 కోట్లు విలువ చేసేటువంటి భూమి అది ఆక్రమించేటట్టుగా వచ్చింది. ఆ మఠానికి సంబంధించిన వాళ్ళకు కూడా మళ్ళీ రీసర్వే చేయమని అంటే దాంట్లో అన్ని బయటకు వచ్చినాయి. అదేవిధంగా మంగళంపేటకు సంబంధించి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అక్కడ అటవీ భూములు కూడా ఆక్రమించుకుని ఏ విధంగా రోడ్లు వేసుకున్నారో, ఏ విధంగా ఒక విలాసవంతమైన భవనం కట్టాడండి అమ్మ. పొలాల్లో పెద్ద భవనం కట్టాడు. అది కూడా పేద ప్రజల కోసమే కట్టానంటే పగల పనిచేసేటువంటి కార్మికులు ఉంటారు కదా, పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విశ్రాంతి గురించి కట్టాడట. అసలు చాలా విచిత్రమైనటువంటి వాదనలు. తర్వాత అక్కడ ఒక రోడ్డు ఆక్రమించినట్టు ఒక రోడ్డు వేశారు. ఎవరికైనా ఒక ప్రజలు నడవడానికైనా, ప్రజలు నడిచేటువంటి అవకాశం లేదు అక్కడ. అయినా సరే ప్రజలు అంటే దాదాపుగా అక్కడ వీళ్ళు సర్వేకి తీసుకున్నది కొంత భూమి అయితే, వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇది ఒకటి అయితే, వీళ్ళు ఆక్రమించుకుంది మరొకటి. అటవీ శాఖ భూమి వచ్చేసి యాక్చువల్ గా గిరిజనులు కానివ్వండి, ట్రైబల్స్ కి సంబంధించి ఉంటుంది. నార్మల్ గా ఇలాంటి వాళ్ళు ఆ అటవీ ప్రాంతాన్ని కూడా వదలకపోవడం ఏ రకంగా? అటవీ ప్రాంతం లేదమ్మా, అటవీ ప్రాంతమా, అది ప్రభుత్వ భూమా, లేకపోతే ఇంకేమన్నా దేవాలయానికి సంబంధించినటువంటి భూమా, అంటే ప్రైవేట్ భూమా, అదేం లేదు. వాళ్ళ కన్ను పడిందంటే ఆక్రమణకు గురి కావాల్సిందే. ఇప్పుడు దాని మీదే అధికారులను ఆదేశించింది కుటుంబ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు దాని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి అసలు అన్ని రీసర్వే చేసి అసలు ఏం జరిగింది, దాంట్లో ఎటువంటి భూములు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయా, ప్రభుత్వ భూములు ఉన్నాయా, ప్రైవేట్ భూములు ఉన్నాయా, అసలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఎంత, ఆక్రమించింది ఎంత లెక్క తెలుసుకుంటే ఇలా అధికారులు అంతా లెక్క తేల్చారు. కానీ చర్యలు తీసుకోవట్లా. ఇలా సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇంత భూమి ఆక్రమణ అయిందని చెప్పేసి రిపోర్ట్లు ఇచ్చారు అధికారులు. కానీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు పెద్దిరెడ్డి మీద? నిన్న జరిగింది అదే. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇమీడియట్ గా అధికారులతో కూర్చొని మాట్లాడి ఒక పక్కన రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో అటవీ భూమి ఉందన్నారు, ప్రైవేట్ భూమి ఉందన్నారు, బొగ్గమఠం భూములు ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి చర్యలు ఎందుకు తీసుకుంటలేదు? ఒకటో పాయింట్. రెండోది, అసలు ఈ భూములకి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు? ఇప్పుడు సహజంగా మనకి ఏమవుతుందంటే ఆక్రమణ గురించి వస్తూ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా జరుగుతుంది. విచిత్రం ఏంటంటే అక్రమంగా నిర్మాణం కట్టుకున్నారు, గత 2 దశాబ్దాల నుంచి ఉంటున్నారు అంటున్నారు. ఓకే, ఆక్రమించుకున్నారు. మరి దానికి కరెంట్ ఇచ్చావు కదా, మరి ఇంటి పన్ను కట్టించుకుంటున్నావు కదా, మరి ఆక్రమించిన స్థలానికి ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారు? ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కదా. సేమ్ అంతే. ఇప్పుడు సరే, ఈ భూములకి రిజిస్ట్రేషన్ చేసింది అధికారులు ఎవరు, పర్మిషన్లు ఇచ్చింది ఎవరు, అటవీ భూముల్లో కూడా ఆ అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఇమీడియట్ గా వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. దాంతో పాటు
ఈ పెద్దిరెడ్డి అంటే కుటుంబం మీద ఉమ్, ఎవరైతే ఆరోపణలతో పూర్తి స్థాయి ఆధారాలతో బయటకు వచ్చిందో ఉమ్, ఆధారాలను పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం ఉమ్, కొన్ని వేల కోట్లు ఉమ్, సంపాదించేశారు కాబట్టి ఉమ్, ఏదో రకంగా డబ్బును వెదజల్లి వ్యవస్థల్ని కొనేసుకుందాం అనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నారు వాళ్ళు. ఉమ్, ఆల్రెడీ చూడండి ఇప్పుడు మద్యం కుంభకోణం జరుగుతుంది. దాంట్లో పెద్దిరెడ్డి గారు కుమారుడు ఉన్నాడు కదా మిథున్ రెడ్డి, అవును. ఆయన కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. ఆయన కూడా సుప్రీంకోర్టు కూడా ఉమ్, వెళ్ళి హైకోర్టులో తేల్చుకోమని చెప్పేసి అంది. ఉమ్, అంటే వీళ్ళు ఇది ఏదని లేదమ్మా. ఈ ఉమ్. కొన్నాళ్ళు అయితే సరే. వాళ్ళు 2019-24 మధ్యలో ఉమ్, అటవీకి సంబంధించి ప్రతిరోజు రాత్రి కొన్ని వందల లారీలు ఉమ్, మోత కింద వెళ్ళి ఏంటి ఉమ్, మొత్తం కలప ఓకే. ఎర్రచందనం ఎర్రచందనం. అటవీ సంపద అంతా అలా దోచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఉమ్, ఎవరైనా ఒక వీడియో తీసో లేకపోతే ఎవరైనా వాళ్ళని పెడతారు కదా అవును, మా అవును. అటవీ సంపద వాళ్ళు దోచేస్తున్నారు, రాత్రి దొంగ లారీలు వెళ్తున్నాయి, ఉమ్, పోలీసులు కానీ అటవీ శాఖ అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఉమ్, ఎవరో పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎవరైనా చెప్తే ఉమ్, ఆ చెప్పిన వాళ్ళ మీద ఇంకా తర్వాత రోజు ఆ వ్యక్తి ఉంటాడో బతుకుతాడో పోతాడో కూడా తెలియదు అంత దారుణంగా చేసేవారు. చేసుకుంటూ వచ్చేవారు. ఉమ్, వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అదే విధంగా అంటే ఉమ్, ఒక విధమైనటువంటి సామ్రాజ్యం తీసుకొచ్చి ఉమ్, చెప్పాలంటే ఆంధ్ర వీరప్పన్, ఉమ్, 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 పెద్దిరెడ్డి ఓకే. రామచంద్రరెడ్డి అంటే ఆంధ్ర వీరప్పన్. ఉమ్, అటవీ అప్పుడు చూసారా కర్ణాటక అడవుల్లో సరే. ఆ అవును. వీరప్పన్ అప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ ఎవరన్నా వెళ్తే పోలీసులు వెళ్తే ఈ విధంగా చంపేసేవాడు ఈ విధంగా చేసేవాడు చూసారు కదా సేమ్ అంతే. కాకపోతే ఒక ధైర్యం గతంలో అయితే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి మనల్ని ఎవరో ఏం చేయలేరని బట్టి ధైర్యంతో చేసుకుంటూ వచ్చారు. ఈ కుంభకోణం ఆ కుంభకోణం విధమ్మా ప్రతి కుంభకోణంలో ఒక అటవీని ఏ విధంగా దోచుకుంటూ వచ్చారు. ఈ మధ్యకాలంలో పత్రికల్లో ప్రధాన వార్తల్లో ఆ కుటుంబమే వచ్చింది. ఎవరో మాట్లాడలేనటువంటి పరిస్థితులు, మద్యం కావచ్చు, ఇటువంటి కలప కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, అవి వాటితో పాటు వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు. ఆ మధ్యకాలంలో 2019-24 మధ్య జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగినాయి. అప్పుడు కూడా వీళ్ళ మనుషులు చేసినటువంటి దౌర్జన్యాలు. ఎందుకు ఈ మధ్యకాలంలోనే ఈ బొగ్గమఠం భూములకి సర్వే గురించి అధికారులు వెళ్తే అసలు మా పెద్దిరెడ్డి గారి భూమికి సంబంధించి ఎవరన్నా వస్తారా సర్వేకి, మీకు ఎంత ధైర్యం అని చెప్పి అధికారులని అడ్డపెట్టారు. అంటే పరిస్థితులు ఎంత చేజారిపోయినాయో అనేటువంటిది ఆ రోజు తెలుస్తుంది. అంటే మనం ఇంకా బయట కూర్చొని మాట్లాడుతున్నాం అమ్మా. ఆ ఏరియాలో ఆ చిత్తూరు జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో వీళ్ళ సామ్రాజ్యం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎవరూ మాట్లాడలేనటువంటి పరిస్థితి. మాట్లాడితే వాళ్ళ కుటుంబాల మీద ఏ విధంగా దాడి చేస్తారో ఏ విధంగా హింస చేస్తారన్నది పొంకానలుగా వచ్చినాయి. వాళ్ళ దోచుకున్న భూములు, ప్రైవేటు భూములు కూడా చిన్న చిన్న ఎకరాలు, ఎకరం ఉన్న వాళ్ళ కూడా ఆ భూములు కూడా భర్తలను కొట్టి అడ్డుపడిన భార్యను మెల్లం సూత్రాలు కూడా లాక్కుని ఏ విధంగా చేశారో మన ఫిర్యాదులో వచ్చినాయి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇమ్మీడియట్ గా ఆ భూములకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద శాఖపరమైన చర్యలు తీసుకోండి, అదే విధంగా పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. మరి ఎంతవరకు ముందుకెళ్ళి వాళ్ళ మీద అరెస్టులు చేసి తీసుకొస్తారన్నది మనం వేచి చూడాలి. సో మీరు అన్నట్టు పెద్దిరెడ్డి గారి కుటుంబం ఎవరైతే రామచంద్ర గారి కానివ్వండి, లేకపోతే మిథున్ రెడ్డి గారు కానివ్వండి, లిక్కర్ స్కామ్ కి సంబంధించి లేకపోతే భూ స్కామ్ కి సంబంధించి వివిధ దాంట్లో అయితే ఇరుక్కున్నారు. సో వీళ్ళు ఒక అన్నదమ్ముల్లాగా అంటే ఈ స్కామ్లలో ఊరేగుతున్నారని చెప్పొచ్చు. అంటే తండ్రి కొడుకులు అంటే అంటుంది వీళ్ళనే కాదమ్మా, వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన వీళ్ళ బామ్మరుదులు, అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళు వీళ్ళనే కాదు, పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ గ్యాంగ్ అంతా ఒక విధమైనటువంటి రాక్షసుల్లో వాలిపోయి ఎంతో ఒక విధమైనటువంటి హింస అక్కడ ఉన్న ప్రజలకి భయాందోళనతో ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు కూడా బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి, చెప్పి బతకలేనటువంటి పరిస్థితి. సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా చెల్లదు కదా, ఎప్పటికైనా పండుద్ది కదా, కాయ పండైన తర్వాత పగలాల్సిందే. ఇప్పుడు జరుగుతుంది అదే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మరి వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అటవీ భూములు ఏవైతే ఉన్నాయో పర్మిషన్ అధికారులు కావచ్చు, వీళ్ళ మీద కావచ్చు, అన్ని రకాలుగా చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. చూద్దామని ఏం జరుగుతుందో. ఓకే సార్, నమస్తే.